ఏబిఎన్ వెంకటకృష్ణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పీకేయబోతున్నారు. అందులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా 1 by 1 పార్టీ మారుతూ ఉన్నారు. అయితే వాళ్ళు టీడీపీ పార్టీలోకి రావాలనుకుంటే కూడా వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే అందులైపోయింది, అలాంటి చెత్తను తీసుకోవట్లేదు అని చెప్పి కూడా ఆయన వెంకటకృష్ణ గారు మాట్లాడడం జరిగింది. సో ఆయన మాట్లాడిన తర్వాత అసలు ఏంటి అని మనం దాని గురించి సెర్చ్ చేసినప్పుడు నిజంగానే వైసీపీ పార్టీ మూసేస్తారా, ఆ జెండాను బీకేస్తూ ఉన్నారా, ఇందులో ఉన్నటువంటి వాళ్ళు మరి టీడీపీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా, అందులో ఫుల్ అయిపోయిందా అనేది ఒకసారి చూస్తే ఒకే ఒక ఎగ్జాంపుల్, ఏం అక్కర్లే. ఇక్కడ తిరువురు నియోజకవర్గం కొలికపూడి శ్రీనివాసరావు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని కలిశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎవరు ఎటువైపు వెళ్తున్నారన్నది. ఓకే. అండ్ అదేవిధంగా రైజ్ సర్వే సంస్థ మరి ఒకప్పుడు అంటే ఎన్నికల తర్వాత ఈయనకు సన్మానం చేస్తారు, మంచిగా సర్వే నిర్వహించారని. సో అదే సర్వే సంస్థ ఇప్పుడు సుమారుగా ఒక 50% దగ్గరగా రెడ్ జోన్లో ఉన్నారు అని. రెడ్ జోన్ మీన్స్ మళ్ళీ గెలిచే ఛాన్స్ లేదు అని, అలాంటి పరిస్థితి ఉంది. అండ్ అదేవిధంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి వేరే పార్టీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది, దారుణంగా. ఇక్కడ ఉన్నప్పుడు ఉన్నటువంటి విలువ అక్కడికి పోయిన తర్వాత కార్యకర్తల కన్నా దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, చాలామంది ఉన్నారు, వీళ్ళంతా కూడా అక్కడ అవమానాలు ఎదుర్కొంటున్నారు. మళ్ళీ వైసీపీలోకి రావాలని ట్రై చేస్తే వైసీపీలోనే వైసీపీ క్యాడర్ కార్యకర్తలు వీళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను పార్టీలోకి తీసుకోవద్దు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నారు. ఆ రకంగా తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఎదిరిస్తాం, అంటే మాకు పార్టీ బతకాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలన్నది వాళ్ళ లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు తిరిగి తీసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో అన్నది ఈసారి గట్టిగా డిసైడ్ అయ్యారు వాళ్ళు. ఇది జరుగుతున్నది అక్కడ గ్రౌండ్ లెవెల్లో. అది జరుగుతూ ఉంటే వెంకటకృష్ణ గారు రివర్స్లో చెప్తా ఉన్నారు. ఈ క్రమంలో అసలు పార్టీకి సంబంధించి మరి ఏ రకంగా ఆ స్ట్రక్చర్ అనేది తయారవుతూ ఉంది, జగన్ గారు తన 15 లక్షల సొంత సైన్యాన్ని ఏ రకంగా తయారు చేసుకుంటున్న విషయాలు మీకు వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ తెలుసు, గతంలో 2019లో ఐప్యాక్ వీళ్ళకి పనిచేసింది వైసీపీకి. సో ఆ పని చేయడం ద్వారా వైసీపీ అధికారంలోకి వచ్చింది అనేటువంటి చర్చ ఉంది. నేనేమంటానంటే 2019 ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో పాదయాత్ర చేయడము, ప్రజలకు నవరత్నాల హామీలు ఏవైతే ఇవ్వడము, వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాటికి అనుగుణంగా ఈ పథకాలు రూపొందించడం జరిగింది. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్మారు. ఐప్యాక్ ఇంకో ప్యాక్ వాళ్ళు ఏదో స్కెచ్లు వేశారో పథకాలు రచించారో అనేది కాదు. ఇక్కడ నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు, జగన్ గారి కష్టాన్ని చూశారు, అవకాశం ఇచ్చారు, అది జరిగింది. 2024 వచ్చేసరికి మరి అదే ఐప్యాక్ పనిచేసింది. ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ రిషిరాజ్ సింగ్ అని చెప్పి ఆయన టేక్ ఓవర్ చేసాడు, దాన్ని నడిపించారు. ఏమైంది, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అంటే కొంతమందికి అభిప్రాయం ఎట్లుందంటే కోవట్టులుగా పనిచేశారు వీళ్ళు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది ఏది ఐప్యాక్ అనేటువంటిది. విచిత్రాలు చూడండి. మళ్ళీ ఇప్పుడు పలానా ప్రకాశం డిస్టిక్లో ఉన్నటువంటి ఒక లీడర్ని తీసుకుపోయి ఎక్కడెక్కడనో కడప డిస్టిక్లో పోటీ చేపిస్తే ఎట్లా గెలుస్తారు చెప్పండి? ఆ క్యాడర్ ఎట్లా ఓన్ చేసుకుంటుంది ఆ లీడర్ని? చేసుకోదు. అట్లాంటి పొరపాట్లు రాష్ట్ర వ్యాప్తంగా చాలా జరిగాయి. అట్లా క్యాండిడేట్ల విషయంలోనే కరెక్ట్గా పెట్టక చాలా సీట్లు కోల్పోయారు వీళ్ళు. పక్క నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గంకి వస్తేనన్నా కొంచెం అంతో ఎంతో అవకాశాలు ఉంటాయి, కానీ జిల్లాల నుంచి ఈ జిల్లాకి తీసుకొస్తే ఛాన్సే ఉండదు. గెలిచే వ్యక్తులకు సంబంధించి మరి ఒక లిస్ట్ రెడీ చేస్తే ఐప్యాక్ ఇంకో లిస్ట్ ఇస్తుంది. ఐప్యాక్ వీళ్ళు ఏం చేస్తారు, మొత్తం వీళ్ళే మాట్లాడతారు అక్కడ లీడర్లతో నాయకులతో, మేము చెప్పిందే చేయాలని చెప్పి. జగన్ గారు వాళ్ళతో మాట్లాడే అవకాశం లేదు. అండ్ అదేవిధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ ఒకటి, ఈ ఐప్యాక్, ఇట్లా అన్నీ కలిసి జగన్ గారికి క్యాడరు దూరమైంది, లీడర్లు దూరమయ్యారు. సో అక్కడ ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం రాలేదు. నిజంగా తెలిసి ఉంటే, గ్రౌండ్ లెవెల్లో సమస్యలు తెలిసి ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండేది. గెలిచే వాళ్ళు ఎవరు, ఓడే వాళ్ళు ఎవరు అనేది తెలిస్తే దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకునేవాళ్ళు. అది చేసుకోవడానికి అవకాశం లేకుండా ఈ ఐప్యాక్ మధ్యలో ఉండడం వల్ల కొంతమంది పార్టీలో ఉన్న కొంతమంది కూడా మరి రాంగ్ ఇన్ఫర్మేషన్ జగన్ గారికి ఇవ్వడం, అట్లా ప్రభుత్వాన్ని పర్ఫెక్ట్గా నడుపుకోగలిగారు. పథకాలన్నీ అమలు చేశారు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే అవన్నీ అమలు చేశారు, కానీ పార్టీని నడిపించుకోలేకపోయారు. కారణం ఏంటంటే ఇవన్నీ కారణాలు. సో ఇప్పుడేంటి, ఈసారి అధికారంలోకి వస్తే ప్రభుత్వము పార్టీ రెండింటిని బ్యాలెన్స్ చేసే విధంగా ఇక వాళ్ళని ఆ ప్యాకు ఈ ప్యాకు వాళ్ళు వీళ్ళని లేదు. ఇక ఇప్పుడు సొంతంగా నికార్స్గా నిజాయితీగా నిబద్ధతతో పనిచేసేటువంటి, కష్టకాలంలో పార్టీ కోసమే ఉండేటువంటి వాళ్ళు, ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు, కేసులు సైతం భరించేటువంటి ఈ కార్యకర్తలు అభిమానులు ఎవరైతే ఉన్నారో
అలాంటి వారిని 15 లక్షల మంది సొంత సైన్యాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఆ కార్యాచరణను కూడా మొదలుపెట్టారు. మీరు గమనించండి, ఏ పార్టీ అయినా అధికారం కోల్పోయిన తర్వాత, అది కూడా దారుణమైనటువంటి ఫలితం వచ్చిన తర్వాత కోలుకోవడానికి చాలా చాలా టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారే గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చారు ఫీల్డ్లోకి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ టైం తీసుకోలేదు. వీళ్ళు ఎన్ని అవహేళనలు చేసినా, అవమానించినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా, ప్రతిపక్ష హోదా లేదన్నా, ఎన్ని చెప్పినా కూడా ప్రజల కోసం, ప్రజల తరపున ప్రశ్నించేటువంటి ఏకైక పార్టీ మనదే కాబట్టి ప్రశ్నించాలని చెప్పి మొదటి నుంచి కూడా ఈరోజు అంతో ఇంతో వీళ్ళు పనిచేస్తున్నారంటే జగన్ గారు ప్రశ్నించడం వల్లే. వాళ్ళు ప్రశ్నించకపోతే సూపర్ 6లో 1, 2 ఇచ్చారు, అది కూడా ఇవ్వకుండా ఉండేవాళ్ళు వీళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు కదా, చేయడానికి ఛాన్స్ లేదు, చెప్పాం కానీ ఇవ్వలేమని చెప్పి ఆయన మాటల్లోనే మనం విన్నాం కదా. సో ఆ రకం ఈ జగన్ గారు తిరుగుతున్నారు కాబట్టి, ప్రజలకు వెళ్తున్నారు కాబట్టి, ప్రజలు విపరీతమైన క్రౌడ్ వస్తున్నారు కాబట్టి మనం ఇట్లే వదిలేస్తే కష్టం, ఏదో ఒకటి చేసుకుంటూ పోవాలని చెప్పి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఇట్లా అరాకొర్ర చేసుకుంటూ పోతూ ఉన్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్ని అంతా కూడా యాక్టివ్ చేసేస్తారు. కింద గ్రామ స్థాయి నుంచి స్టేట్ లెవెల్ వరకు కూడా అందరినీ యాక్టివ్ చేసేస్తారు. వాళ్ళలో ఎంత ధైర్యాన్ని నింపాలో అంత ధైర్యాన్ని నింపారు. ఈ సమావేశాలు పెట్టుకొని అందరినీ జిల్లాల వారిగా పిలిపించుకొని ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు కేసులు పెడతారు, ఇబ్బందులు పెడతారు, ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారు, ఆస్తులు ధ్వంసం చేస్తారు, ఏది చేయాలో వాళ్ళు చెయ్యందంటూ ఏది ఉండదు, అన్నీ చేస్తారు. అయినా కూడా భయపడకండి, ప్రజల తరఫున మనం ప్రశ్నించాలని చెప్పి గట్టిగా వాళ్ళకి చెప్పినటువంటి క్రమంలో మొదట్లో కొంత భయపడ్డటువంటి వీళ్ళు ఇప్పుడు భయపడడం మానేసి దేనికైనా సిద్ధమనే విధంగా ఇప్పుడు క్యాడర్ కూడా పనిచేస్తూ ఉంది. అంత యాక్టివ్ చేశారు. దాంతోపాటు మరి ఎలక్షన్స్లో పని చేయాలంటే ఏంటి అసలు? గ్రామ కమిటీలు చాలా చాలా ఇంపార్టెంట్, బూత్ కమిటీలు చాలా చాలా ఇంపార్టెంట్, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, తాలూకా ఈ కమిటీలు ఇవన్నీ కూడా, స్టేట్ కమిటీలు అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో వాటి మీద ఫోకస్ పెట్టడం, అందులో ఎవరెవరు పని చేస్తారు ఏంటనే దానికి సంబంధించి ఇప్పుడే ఆ కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు బూత్ కమిటీలో కూడా కొంత పెండింగ్ ఉన్నట్టున్నాయి. ఇట్లా అన్ని స్టేట్ లెవెల్ మొత్తం కలుపుకుంటే సుమారుగా 15 లక్షల మంది దాకా సొంత సైన్యం అవుతారు. ఇదంతా ఐ ప్యాకులు, ఇంకో ప్యాకులు, ఈ ప్యాకులు కాదు, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి సొంత సైన్యం. వీళ్ళు ఎవరికి కోవట్లుగా పనిచేయరు, ₹1 ఇచ్చినంటే లొంగరు. జగన్ గారి కోసం ఆస్తులు కూడా అమ్ముకున్నటువంటి వ్యక్తులు ఇందులో ఉన్నారు. మరి నా కోసం ఇంత చేసినప్పుడు నేను కూడా వాళ్ళకి చెయ్యాలి కదనే ఉద్దేశంతో అప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏ రకంగా అయితే క్యాడర్ దూరమైందో, ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ కాకోకుండా వీళ్ళని తన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళనే నమ్ముకోవాలనే ఉద్దేశంతో 15 లక్షల మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ వాటన్నిటిని కూడా పరిష్కారం చేస్తూ పార్టీని కూడా బలోపేతం చేసే దిశగా మరి ఈరోజు జగన్ గారు అడుగులు వేస్తూ ఉన్నారు. సో ఏంటి 15 లక్షల మంది సైన్యము, ఈ కమిటీలు అన్నప్పుడు ఏ రకంగా పనిచేస్తాయి అంటే, ఖచ్చితంగా గ్రౌండ్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలన్నింటినీ ప్రజల ద్వారా తెలుసుకొని అక్కడ స్థానికంగా ఉండేటువంటి నియోజకవర్గ యొక్క ఇన్ఛార్జికి తెలియజేయడం కానీ, పార్టీ దృష్టికి తీసుకుపోవడం కానీ, జగన్ గారు నేరుగా వాళ్ళతో మాట్లాడేటువంటి సందర్భం ఉంటుందని చెప్పారు కదా, ఆ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకుపోవడం, దానికి అనుగుణంగా ఆ ప్రజా సమస్యలను పరిష్కారం చేసే దిశగా వీళ్ళు ఒక రూపకల్పన చేసుకోవడము, అదేవిధంగా ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు కానీ, ఎలక్షన్ టైంలో మరి ఓటర్లను గుర్తించడం, అభిమానులు ఉండడం వేరు, ఓటుగా మలుచుకోవడం వేరు, అదొక పెద్ద టాస్క్. సో దానికి సంబంధించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించి మరి ఆ ఓట్ల రూపంలో ఎట్లా మలుచుకోవాలనేటువంటి విషయాలకు సంబంధించి కానీ, ఆ స్థానికంగా ఉండేటువంటి లీడర్స్ కానీ, కార్యకర్తలను వాళ్ళు సమన్వయపరిచేందుకు ఇట్లా ఈ కమిటీలన్నీ పనిచేస్తాయి. దాంతోపాటు ఆల్రెడీ సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది. సో ఇట్లా సోషల్ మీడియా ద్వారా మనం ఏం చేసాం గతంలో, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు చేయాల్సింది ఏంటి, మళ్ళీ మనం అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేటువంటి విషయాలను ప్రతిదీ కూడా డేటా సేకరించి ఆ డేటాను సోషల్ మీడియా వేదికగా ప్రజలకు చేర్చే విధంగా, ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా కొన్ని నిర్ణయాలు కూడా జగన్ గారు తీసుకుంటున్నారు. మీరు కనుక కొన్ని గమనిస్తే కొన్ని జిల్లాల్లో ఇప్పటికే భారీ మార్పులు వచ్చాయి. ఇప్పుడు కూటమి ఏదైతే ఎక్కువ సీట్లు గెలుచుకున్నటువంటి జిల్లాల్లో కూడా మార్పు మొదలైంది. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఉంది, ప్రకాశం జిల్లాలో కూడా మార్పు మొదలైంది అనేటువంటి చర్చ మనం చూస్తూ ఉన్నాం. అనవసరంగా కూటమికి ఓటేసామనేటువంటి అభిప్రాయాలను ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్కడ అని చెప్పి. ఇప్పుడు కొంచెం వీక్గా ఉన్నదంటే ఇటు గుంటూరు, విజయవాడ ఆ ప్రాంతంలో కొంచెం యాక్టివ్ అవ్వలేదు, ఇంకా ఉత్తరాంధ్రలో కొంత యాక్టివ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రాయలసీమ, ప్రకాశం ఇదంతా నెల్లూరు కూడా యాక్టివ్ అయిపోయారు, అక్కడ ఇంకా కొంచెం పెండింగ్ ఉందనేటువంటి ఒక చర్చ అయితే ఉంది. సో క్రమక్రమంగా వాళ్ళను కూడా యాక్టివ్ చేసేటువంటి కార్యక్రమం అయితే జగన్ గారు చేస్తారు. ఇదంతా కూడా ఎంత 14 నెలలు అవుతుంది అంతే. ఈ 14 నెలల్లోనే మళ్ళీ పార్టీ ఉండదు, మూసేస్తారు, పార్టీ పని అయిపోయింది అనుకునేటువంటి స్థాయి నుంచి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వైసీపీ పార్టీ గెలిచే స్థాయికి
పొజిషన్లో వచ్చిందని చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట అనిపించేటువంటి స్టేజ్కి జగన్ గారు తీసుకొచ్చారు. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? మరి ఏపీఎన్ వెంకటకృష్ణ గారు ఏమంటారు? లేదు, ఇటు నుంచి అటు పోవడానికి టీడీపీ పార్టీ వద్దంటుందని ఈయన చెప్తారు. అంటే ఇది వాళ్ళను మోసం చేసుకోవడం అవుతుంది. వీళ్ళు చెప్పే మాటలు చంద్రబాబు నాయుడు గారు కనుక నమ్మితే చంద్రబాబు నాయుడు గారికి నష్టం అవుతుంది. అది గతంలో 2019లో అదే జరిగింది. వీళ్ళ మాటలు నమ్మే ఒక నలుగురు ఛానల్స్ ఉంటాయి కదా, నలుగురు నమ్మి 2019లో ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే పసుపు కుంకుమ అద్భుతం సార్, మహిళల ఓట్లన్నీ మనకే పడ్డాయి. ఇంకా యువత మీరు అయితే నిరుద్యోగ వృద్ధి ఇచ్చారో అదంతా జన్మభూమి కమిటీలు అద్భుతం. ఇట్లా అబద్ధం చెప్పి వాళ్ళకు ఉన్నట్టు తప్పిదాలను సర్దిద్దుకునేటువంటి అవకాశం రాలేదు వాళ్ళకి. సో ఇప్పుడు అలాంటివి వాటికి సంబంధించి కానీ జగన్ గారు చేసినటువంటి కొన్ని మిస్టేక్స్, క్యాడర్ విషయంలో ఇవన్నిటి కూడా మళ్ళీ మిస్టేక్ జరగకుండా చాలా పటిష్టంగా జగన్ గారు అయితే ఒక వ్యూహాలు అయితే సిద్ధం చేసుకుంటున్నారు తన 15 లక్షల మంది సొంత సైన్యంతో. మరి ఈ వచ్చే 2024 ఎన్నికల్లో ఎంతవరకు ఈ 15 లక్షల మంది సైన్యం గెలుపు కోసం పనిచేస్తారు చూడాల్సి ఉంది. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.